పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ రవ్వ లడ్డు కొందరు చేస్తే చాలా గట్టిగా అయిపోతాయి. స్మూత్గా జ్యూసీగా లడ్డూలు రావాలంటే ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇలా జ్యూసీగా రవ్వ లడ్డుని చేశారంటే ఇంకో లడ్డు అని అడిగి మరీ తింటుంటారు. రవ్వ లడ్డు కోసం ఇప్పుడు పచ్చి కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, కావాలంటే మీరు బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసి కూడా తురుముకోవచ్చు. కానీ నేను డైరెక్ట్గానే కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసి పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల రవ్వ, 1 కప్పు కొబ్బరి తురుమును తీసుకొని బౌల్లో వేసి 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. అప్పుడే పచ్చి కొబ్బరి నుండి పాలను రవ్వ పీల్చుకుంటుంది. ఇలా కలుపుకున్నాక మూతను పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. కడాయి వేడయ్యాక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కొన్ని బాదాం, కొన్ని కాజు వేసుకొని లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోవాలి. కాజు బాదాం దోరగా వేయించుకున్నాక అందులోనే కొన్ని కిస్మిస్లను వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వను వేసి 15 నుంచి 20 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే రవ్వ మాడిపోతుంది. రవ్వ మంచి సువాసన వచ్చే వరకు వేయించుతూనే ఉండండి. సుమారు 15 నిమిషాల పాటు వేయించుకునేటప్పటికి రవ్వ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని అందులో 2 కప్పుల రవ్వకు గాను 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను నేను. మీరు తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే షుగర్ కొంచెం ఎక్కువగా వేసుకోండి. కొన్ని నీళ్లు పోసుకొని మరిగించుకోండి. చక్కెర ఒక తీగ పాకం వచ్చాక నెయ్యిలో వేయించుకున్న రవ్వను కొద్దిగా వేస్తూ కలుపుకోండి. అందులోనే ముందుగా వేయించుకున్న కాజు బాదాంలను వేసి కలుపుకోండి. కలుపుకున్నాక ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. వాటర్ని పీల్చుకున్న రవ్వ కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు కొంచెంగా చేతిలోకి తీసుకుంటూ లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. వెచ్చగా ఉన్నప్పుడే చేసుకోండి, లేదంటే మళ్ళీ ఇది రవ్వలాగా అయిపోతుంది. ఇంతే అండి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే రవ్వ లడ్డు తయారీ. నచ్చిందా? మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్